అక్కడ సైన్యం ఎందుకు లేదు, అక్కడ పోలీసులు ఎందుకు లేరు, అక్కడ భద్రత ఏమైపోయింది అని మాట్లాడేవాడికి ముందు కాశ్మీర్లో ఉన్నది బీజేపీ ఏతర ప్రభుత్వం అని తెలియాలి. అక్కడ ఉన్నటువంటిది కాంగ్రెస్ అనుకూల ప్రభుత్వం, కాంగ్రెస్ కూడా జట్టు కట్టిన ఐఎన్డిఏ ప్రభుత్వం, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా పాత్రధారి అన్నటువంటి విషయం తెలియాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి లోకల్గా స్థలాలు తెరవడము, ముయ్యడము ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. పోలీసులకి సంబంధించి ఏదైతే ఈ ఏరియా ఎక్కడైతే ప్రభుత్వం చెప్తుందో అక్కడికి వెళ్తారు లోకల్గా. ఎందుకంటే సైన్యం ఊరు మధ్యలో రాష్ట్రం మధ్యలో తిరుగుతూ ఉంటే, పోలీసులు విపరీతంగా తిరుగుతూ ఉంటే టూరిస్టులకి ఎప్పుడైనా ప్రశాంతత ఉండదు. టూరిస్టులు ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించాలని కోరుకుంటారు, కానీ సైనికుల మధ్యన పోలీసుల మధ్యన ఆస్వాదించలేరు. కాబట్టినే అక్కడ ఉండరు. అలాంటి పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫార్మ్ చేయాలి. అది చేసిందంటే చేయలేదు. అసలు అక్కడ పహల్గావ్లో ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్కి ముందు అసలు పర్మిషన్ లేదు. ఏప్రిల్ 20వ తారీఖుని తెరిచేశారు. అది రాష్ట్ర ప్రభుత్వం తెరిచేసింది. కాబట్టి దాన్ని ఎవరు తెరిపించారు, ఎందుకు తెరిపించారు, ఆ పైకి ఎవరు పంపించారు, ఇది తేలాల్సినటువంటి అంశం. తేల్చే ప్రయత్నంలో ఉన్నారు, తేలుస్తారు.